సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఏపీ, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఇప్పటికే వరదలు అంతా కూడా మొత్తం ఏపీలోను అలాగే తెలంగాణలోని పలు జిల్లాలను ముంచెత్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో వరదల వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఖమ్మం పట్టణంలో కూడా, ఖమ్మం ప్రాంతంలో కూడా ఇప్పుడు మున్నేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో సో ఖమ్మం పట్టణం మొత్తం అంతా కూడా వరద నీటితో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ ఫోటోలో చూడొచ్చు. సో ఇది ఖమ్మం పట్టణానికి సంబంధించినటువంటి ఏరియల్ వ్యూ. ఈ వ్యూలో చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా మొత్తం అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం నీటితో ఉండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మున్నేరు వాగు, ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వాగు వల్ల ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రాంతాలంతా కూడా, అంటే ఈ వాగు వల్ల ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఈ ప్రాంతం అంతా కూడా వరద నీటితో ఉండిపోయినటువంటి పరిస్థితి. అసలు ఈ మున్నేరు వాగు ఏ విధంగా ప్రవాహం ఉంది, ఏ విధంగా ఇది ఉధృతంగా ప్రవహిస్తుందో కూడా ఒకసారి మీకు ఒక వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇది మున్నేరు వాగు. ఈ మున్నేరు వాగు వెనక ఉన్నటువంటి మొత్తం మనం చూసినట్లయితే మున్నేరు వాగు ఏ విధంగా ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తుందో చూడాలి. అంటే ఒక డ్యామ్ గేట్స్ ఒక్కసారిగా ఎత్తేస్తే ఆ డ్యామ్లో నుంచి, ఆ రిజర్వాయర్ నుంచి ఒక్కసారిగా వాటర్ బయటకు వస్తే ఏ విధంగా అయితే ఫ్లడ్ అంతా కూడా కింది భాగంలోకి వెళ్తుందో ఆ స్థాయిలో కాలనీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లనంతా కూడా మున్నేరు వాగు వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తింది. సో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అనేక కాలనీలు, అనేక ప్రాంతాలు, రోడ్లన్నీ కూడా పూర్తిగా ఈ మున్నేరు వాగు వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రవాహాన్ని ఒక్కసారి చూస్తే అది ఏ స్థాయిలో, అంటే ఎంత భారీ స్థాయిలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందో చూడవచ్చు. ఈ వాగులో ఉన్నటువంటి ఈ కాలువకి, అంటే ఈ వాగుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఈ ఒక్కసారిగా ఈ వరద నీటితో ముంచెత్తడంతో మొత్తం అక్కడంతా కూడా మొత్తం ఆ ఫ్లడ్ వాటర్ చేరిపినటువంటి విషయం మనకి తెలిసినటువంటి పరిస్థితి. ఇక చూడొచ్చు ఈ ఇళ్ళన్నీ కూడా చూడొచ్చు. ఇదొక ప్రాంతం, ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా ఏ స్థాయిలో అక్కడ వరద నీరు ముంచెత్తిందో కూడా మనకి చూడొచ్చు. మొత్తం ఇక్కడ కొంతమంది, ఒక వ్యక్తి కూడా బోట్ సహాయంతో అక్కడ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక తెప్పలాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అక్కడ రోడ్డు మీదుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా ఈ పెంకుటిల్లు, డాబా ఇళ్ళు ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, ఒక స్కూల్లోకి, అంటే జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ అనేది ఉంటుంది ఖమ్మంలో, ఈ స్కూల్లో కూడా వచ్చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ వాటర్ మొత్తం అంతా కూడా, ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఇది, బ్రిడ్జ్ అంతా కూడా చూడొచ్చు. మనకి ఏ స్థాయిలో అక్కడ వాటర్ వచ్చేసిందో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇప్పటికే ఆయనకి ఖమ్మంకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో కూడా ఆయన నేరుగా అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలంతా కూడా ఆయన నేరుగా విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బాధితుల సమస్యలంతా కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. కొన్ని చోట్ల, అంటే ఈ మున్నేరు వాగు బ్రిడ్జి మీద కొంతమంది చిక్కుకుపోవడంతో వెంటనే అక్కడికి హెలికాప్టర్ను కూడా పంపించి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని కూడా బట్టి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం ఒకసారిగా. ఇద్దండి, మున్నేరు వాగు బ్రిడ్జ్ కింద ఏ విధంగా అక్కడ వాటర్ పోతుందో మనం చూడొచ్చు. ఏ స్థాయిలో ఆ ఉధృతంగా ఆ ప్రవాహం కొనసాగుతుందో అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ స్థాయిలో ఉందో ఆ ప్రవాహాన్ని కూడా మనం ఒకసారి గమనించవచ్చు. బ్రిడ్జ్ అంతా కూడా, అంటే స్టార్టింగ్ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉంది, ఆ తర్వాత వరద అంతకంతకు పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఈ మున్నేరు వాగు ఎక్కడుంది, ఖమ్మం నగరానికి సంబంధించి, పట్టణానికి సంబంధించి మున్నేరు వాగు ఏ ప్రాంతం గుండా ఇది ప్రవహిస్తుందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఖమ్మం ప్రాంతాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా మనం ఖమ్మం పట్టణంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం ఒకసారి గూగుల్ మ్యాప్స్లో ఖమ్మంని ఒకసారి టైప్ చేసి చూస్తే ఖమ్మంకి సంబంధించినటువంటి మ్యాప్ ఏ విధంగా మనకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా ఖమ్మం కార్పొరేషన్ సంబంధించినటువంటి నగరం. ఈ ఖమ్మం అంతా, పట్టణం అంతా కూడా ఇలా ఉంటుంది. మనకి బార్డర్ లైన్లో ఇదంతా కూడా ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు చూస్తే మొత్తం మున్నేరు వాగు వల్ల ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా వరద నీటితో చిక్కుపోయినటువంటి పరిస్థితి.
అసలు మున్నేరు వాగు ఖమ్మం పట్టణంలో ఎలా ప్రవహిస్తుంది? దాదాపుగా వేల మందిని నిరాశ్రయులు చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు మున్నేరు వాగు ఖమ్మం పట్టణానికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత దూరం ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ మున్నేరు రివర్ అనే దాన్ని ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే మున్నేరు సంబంధించినటువంటి వాగుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం ఇక్కడ పరిశీలన చేస్తే ఎస్, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఇది ఖమ్మం పట్టణం, ఇది ఖమ్మం పట్టణం. ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది మున్నేరు వాగు, మున్నేరు నది. ఎస్, ఇదండి ఇక్కడ చూడండి, గూగుల్లో కూడా మెన్షన్ చేస్తున్నారు మున్నేరు రివర్. అంటే ఈ రివర్ ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సాగర్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాగు నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు, వరద నీరు అంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికి చేరుకోవడంతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు. ఈ మున్నేరు వాగు ఖమ్మం పట్టణం మీదుగానే ఇది ప్రయాణిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్గా చూడొచ్చు. ఖమ్మం, ఇక్కడ ఖమ్మం పట్టణం ఉంది, ఇదంతా కూడా ఖమ్మం పట్టణం. సో ఈ పట్టణం మీదుగానే ఈ వాగు దాటుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా అంటే ఒక చిన్న కాలువలాగా, ఒక చిన్న కాలువలాగా ఉండేటువంటి ఈ వాగు ఒక్కసారిగా అంటే మనం ఇందాక వీడియోలో చూపించినట్లుగా ఒక్కసారిగా ఇలా ప్రవహిస్తే ఏం జరుగుతుంది? మామూలుగా వెళ్ళాల్సినటువంటి వాటర్ కంటే దాదాపుగా 20 రెట్లు 30 రెట్లు ఎక్కువగా వరద నీరు వస్తే ఏం జరుగుతుంది అనే దానికి ఇది నిదర్శనం. ఎస్, ఇది అంటే ఖమ్మం పట్టణం మీదుగా వెళ్తున్నటువంటి వాగు ఒక్కసారిగా ఉన్న స్థాయి కంటే కూడా 20 ఇంతలు 30 ఇంతలు రెట్ల వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగితే ఏం జరుగుతుంది అనే దానికి ఇది నిదర్శనం. సో మొత్తం అన్ని కాలనీలన్నీ కూడా మునిగిపోయాయి. ఖమ్మం పట్టణంలో ప్రధాన రహదారులంతా కూడా మొత్తం అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. సో ఖమ్మం పట్టణానికి సంబంధించి చూస్తే ఇక్కడ ఇలా ఈ మున్నేరు రివర్ మొత్తం ఈ విధంగా ఈ రివర్ అంతా కూడా చూస్తే మనకి మున్నేరు రివర్ ఒక్కసారిగా చూస్తే ఇది ఖమ్మం పట్టణం, ఇది మొత్తం ఖమ్మం పట్టణం. ఇక్కడ నుంచి మున్నేరు వాగు ప్రవహిస్తుంది. ఇలా మున్నేరు వాగు ప్రవాహం సాధారణంగా ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఈ ప్రవాహం పైనుంచి ఇక్కడి నుంచి వాటర్ రావడం, ఇక్కడి నుంచి వాటర్ రావడం, ఇక్కడి నుంచి వాటర్ రావడంతో ఎక్సెస్ వాటర్ ఎక్కువైపోవడంతో ఇదంతా మొత్తం వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి, ఇదంతా వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా అంటే దాదాపుగా ఖమ్మంలో ఉన్నటువంటి సగం ప్రాంతం, ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సగం ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇక్కడి నుంచి ఈ వాగు ఉప్పొంగడం వల్ల, ఈ మున్నేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఖమ్మంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ దాకా అంటే మనం ఎగ్జాక్ట్గా చూసినట్లయితే ఈ ప్రాంతం అంటే ఈ ఉన్న మొత్తం భాగంలో సగభాగం అంతా కూడా వరద నీటితో నిండిపోయింది. మున్నేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల ఖమ్మం పట్టణంలో చాలా కాలనీలు, ప్రధానంగా ఉన్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయినాయి. దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. దాదాపుగా చాలామంది అంతా కూడా నిరాశ్రయ వారందరూ కూడా రీహాబిటేషన్ సెంటర్స్కి వెళ్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, రెస్క్యూ టీమ్స్ అంతా కూడా చేరుకుంటున్నాయి. అంటే ఉదయం నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో చాలామందిని కూడా సేఫ్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే రాత్రి సమయంలో కానీ ఒకవేళ వరద కానీ వచ్చిండుంటే చాలామంది అంతా కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ డిప్యూటీ సీఎం ఆయన సొంత జిల్లా కాబట్టి బట్టి విక్రమార్క అక్కడే ఉండే అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అక్కడంతా కూడా సమన్వయాన్ని ఏర్పాటు చేస్తూ మొత్తం అంతా కూడా రెస్క్యూ టీమ్స్ పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తిరిగి సేఫ్గా ఒక సేఫెస్ట్ ప్లేస్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పాలి. సో ఖమ్మం పట్టణంలో వేళ ఇళ్ళంతా కూడా నీట మునిగాయి. ఈ ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందో కూడా అధికారులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. చాలా వస్తువులు డ్యామేజ్ అయిపోయాయి. దాదాపుగా వేల ఇళ్ళంతా కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కొన్ని గంటల పాటు ఇప్పటికి కూడా నీళ్ళల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో త్వరగా ఈ మున్నేరు వాగు ఉధృతి కానీ తగ్గితే అప్పుడు తిరిగి సాధారణ పరిస్థితులు వస్తున్నాయని చెప్పి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.